హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇష్యూ చేసినంత ఈజీగా ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయితే క్లెయిమ్ విషయంలో మాత్రం రకరకాల కొర్రీలు పెడుతుంటాయి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అయితే రీసెంట్గా ఇటువంటి సంఘటన ఒకటి జరిగితే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్టులో దీనిపైన విచారణ జరిగిన తర్వాత కన్జ్యూమర్ కోర్టు ఆ కంపెనీ మీద దారుణంగా తప్పుపడుతూ అలా చేయడం సరికాదని చెప్పింది. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి కార్డు హోల్డర్కి ప్రీవియస్ 2 సార్లు చికిత్స జరిగిందని అంటే ట్రీట్మెంట్ జరిగిందని కేవలం ఆ ట్రీట్మెంట్ జరిగిన విషయాన్ని ఇక్కడ సీక్రెసీ మెయింటైన్ చేశారు కాబట్టి మేము ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్కి ఏదైతే క్లెయిమ్ ఉందో ఆ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. అది కరెక్ట్ అయిన విధానమేనా? కాదు. అది దీని మీద డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్టు ఏం మాట్లాడారంటే కేవలం ఇంతకుముందు ఏదైతే చికిత్స జరిగిందో ట్రీట్మెంట్ జరిగిందో ఆ విషయాన్ని మేము హోల్డ్ చేశారు కాబట్టి ఎవరైతే కార్డు హోల్డర్ హోల్డ్ చేశాడు కాబట్టి అతని క్లెయిమ్ని రిజెక్ట్ చేయడం సరైనది కాదు అని చెప్పి 30,000 రూపీస్ పెనాల్టీని విధిస్తూ అంతేకాకుండా ఖర్చుల కింద మరొక 10,000 రూపాయలు కూడా విధిస్తూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే మణిపాల్ సిగ్మా అన్నటువంటి కంపెనీ కింద బూర్ల సరస్వతి అన్నటువంటి ఒక ఆమె 2020లో ఒక కార్డు తీసుకున్నారు. ట్రీట్మెంట్ విషయం మీద హాస్పిటల్కి వెళ్తే సుమారుగా 3 లక్షల రూపాయల ఖర్చు కూడా అయింది. మధ్య సత్యనారాయణ వ్యక్తికి కూడా ఇదే జరిగింది, వీళ్ళిద్దరికి కూడా. అయితే ఈవిడకి 3 లక్షల రూపీస్ ఖర్చు అయితే దాన్ని క్లెయిమ్ చేయమని చెప్పి వెళ్తే కేవలం ఆవిడకి ఒక 18 ఏళ్ల వయసులో ఒకసారి ట్రీట్మెంట్ జరిగింది, మరొక సందర్భంలో ట్రీట్మెంట్ జరిగింది అని కొర్రీలు చెప్తూ కూడా ఆ ట్రీట్మెంట్ క్లెయిమ్ని రిజెక్ట్ చేయడం చేశారు ఈ సదర మణిపాల్ సిగ్మా అనేటువంటి ఈ యొక్క కార్డు. దీని మీద ఆవిడ ఇమీడియట్గా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళడం, కన్జ్యూమర్ కోర్టులో దీని మీద డిస్కషన్ జరిగిన తర్వాత మీరు కేవలం ప్రీవియస్ జరిగినటువంటి ట్రీట్మెంట్ని కేవలం మీరు పక్కన పెట్టి ఆవిడ క్లెయిమ్ని రిజెక్ట్ చేయడం సరైనది కాదు అని చెప్పి దీని మీద డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్టు అన్నది తీర్పు ఇవ్వడం జరిగింది. 30,000 రూపాయల ఫైన్, అంతేవిధంగా ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు 30,000 రూపీస్ పెనాల్టీ, అంతేకాకుండా ఖర్చుల కింద మరొక 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కన్జ్యూమర్ కోర్టులో యాజ్ ఎ కన్జ్యూమర్గా మనందరం కూడా కన్జ్యూమర్స్మే, మనకి రైట్స్ ఉన్నాయి. మనకి ఏదైనా చిన్న సేవాలోపం కానీ లేదా కన్జ్యూమర్గా ఒక ప్రోడక్ట్లో కానీ మనకి ఏదైనా డిఫాల్ట్ జరిగిందంటే ఇమ్మీడియట్గా కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయిద్దాం. తప్పనిసరిగా మన వినియోగదారుల యొక్క హక్కుల్ని మనం పరీక్షించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.